UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఎంవిఎన్ కశ్యప్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్. హాయ్ ఎంవిఎన్ కశ్యప్. హలో అండి. ఈ ఎపిసోడ్ లో మనము ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటున్నానంటే చాలా మందికి నేను చూస్తూ ఉన్నాను ఈ మధ్య ఒక ఐడియా అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కిచెన్ పెడదాం అనుకున్నారు, దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ డే ఏ క్లౌడ్ కిచెన్ వద్దు, వేరే బిజినెస్ చేస్తాను, ఇది వద్దు వేరే చేస్తాను, లేదంటే నేను ఐపీఎస్ అవుతానని యూపీఎస్సి బుక్స్ కొనుక్కుంటారు. కానీ దేనికి కూడా కొంచెం సమయం ఇచ్చి దాని మీద కొంచెం వర్క్ చేయరు అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎలా మనము మన ఫోకస్ అనేది ఆ ఒక్క ఐడియా పైన పెట్టి దానికి కొంచెం టైం ఇచ్చి ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలి? ఒకసారి దాని గురించి చెప్పండి. దీనికి ఆన్సర్ కావాలి అంటే వై వి షిఫ్ట్ అవర్ గోల్స్. మన గోల్స్ మనం రెగ్యులర్గా ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు చాలా మంది? చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అండి. ఒకదాని మీద ఫోకస్ ఉండట్లేదు చాలా మందికి, అందరికీ కాదు చాలా మందికి. ఎందుకు ఎందుకు అంటే అండి దాంట్లో మేజర్ ఆన్సర్, కారణాలు 2-3 ఉన్నా మేజర్ ఒకటి అర్థమైతే ఉండగలుగుతారు. దాన్ని మేము జెస్టేషన్ పీరియడ్ అంటాం. ఓకే, జెస్టేషన్ పీరియడ్ అంటే అర్థం ఏంటంటే పిల్లలు పుట్టాలి, ఎన్ని రోజులు ఆగాలి? కన్సీవ్ అయిన తర్వాత 9 నెలలు ఆగాలి కదా. 4వ నెలలోనే అబ్బా నాకు రాలేదే, నేను మోటివేషనల్ స్పీకర్ దగ్గరికి పోతా, పిల్లల్ని బయటికి లాగుతా అంటే కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్ అంటే వర్కౌట్ అవుతుందా? 9 నెలలు వెయిట్ చేయాల్సిందే. అక్కడ చాలా పేషెన్స్ తో వెయిట్ చేస్తాం, ఎందుకంటే అక్కడ మనకి ఆ 9 నెలలని జెస్టేషన్ పీరియడ్ అంటున్నాను నేను. అక్కడ మనకి జెస్టేషన్ పీరియడ్ తెలుసు. అంటే ప్రాక్టికల్ గా చూసాము ఇంతకు ముందు చాలా మందిని, తెలుసు. కానీ ఇటొచ్చేస్తే మన దగ్గర ఒక ఐడియా ఉంది, ఒక కెరియర్ రిలేటెడ్ మనం ఒక గోల్ పెట్టుకున్నాం, అది ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఆ జెస్టేషన్ పీరియడ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గోల్కి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. జెనరిక్ గా ఇన్ని సంవత్సరాలు అని చెప్పొచ్చు, నేను కాదనట్లా. బట్ ప్రతి ఇండివిజువల్కి ప్రతి గోల్కి అది మారిపోతుంది. ఎందుకు ఇమ్మీడియట్ గా వేరే దానికి షిఫ్ట్ అవుతున్నారు అంటే, మనం ఒక గోల్ పెట్టుకొని ఒక ప్రయత్నం, 2 ప్రయత్నాలు, 3 ప్రయత్నాలు చేసి అది సక్సెస్ అవ్వకపోతే, రిజల్ట్ రాకపోతే ఇక వాళ్ళ మైండ్లో అక్కడతో ఆగిపోయింది. ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ మొదలైంది. నాతో మొదలుపెట్టిన వాడు నా ఫ్రెండో ఇంకెవడో వాడు ఎదుగుతున్నాడు, సో ప్రాబబ్లీ ఆ ఫీల్డ్ బాగుందేమో, సో నేను అక్కడికి వెళ్తా. ఇప్పుడు మీరు ఒక విత్తనాన్ని తీసుకోండి, విత్తనాన్ని తీసుకొని ఇవాళ నాటండి, నాటితే కొన్ని రోజులకి రూట్స్ వస్తాయి, రైట్? నా రోజుకొకసారి అది పీకుతున్నారు, వచ్చిందా రాలేదా, మళ్ళీ నాటుతున్నారు, పీకారు, వచ్చింది. సో ఇక్కడ పెట్టారు, ఇక్కడ రాలే, సో నేను ల్యాండ్ బాలే ఫర్టైల్ ల్యాండ్ కాదు, నేను వేరే చోట పెడతా, మళ్ళీ 10 రోజులు ఆగి పీకే రాలే. మీరు 10 సంవత్సరాలు మార్చినా రాదు, ఎందుకంటే దాన్నే కన్సిస్టెన్సీ అంటాం కదా, అది మిస్ అవుతుంది. సిమిలర్లీ ఒక ఐడియాని, ఒక గోల్ని ఇంప్లిమెంటేషన్ అనే ఫీల్డ్లో నాటినప్పుడు అది గ్రో అవ్వటానికి టైం పడుతుంది. జెస్టేషన్ పీరియడ్, ఇది మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, నంబర్ 1. నంబర్ 2, ఇది ఎప్పుడైతే మెంటల్గా ప్రిపేర్ అవుతామో అప్పుడు ఏమవుతుందంటే, యూజువల్గా ఎప్పుడు వదిలేసి వెళ్తున్నాం? ఒకటి సమస్యలు వచ్చినప్పుడు, అనుకున్న గోల్, అనుకున్న రిజల్ట్స్ రానప్పుడు. ఈ 2 ఎందుకు జరుగుతున్నాయి అంటే అవతల వాడిని చూస్తున్నాం. సో గోల్లో కొంచెం క్లారిటీ ఉండాలండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఫార్మసీ చదివాను. ఐ హావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫార్మసీ బెంగళూరులో. ఫార్మసీ మాస్టర్స్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను అలా కాదు, నేను కోచింగ్ ఫీల్డ్లోకి వద్దాము అని నేను డిసైడ్ అయ్యాను, రైట్? ఫస్ట్ 4-5 ఇయర్స్ ఇట్ వాజ్ వెరీ రఫ్ జర్నీ అండి, చాలా చాలా ఛాలెంజింగ్ టైమ్స్. ఎందుకంటే నాకు అసలు ఇదేంటో తెలీదు. నేను ఒకళ్ళ దగ్గరికి పోయి ఒక 22 ఏళ్ల పిల్లగాడు ఒక కంపెనీలో ఒక హెచ్ఆర్ దగ్గరికి పోయి, మీ టీమ్స్ని ఇవ్వండి, నేను బెటర్గా పర్ఫామ్ చేసేటట్టు చేస్తా అంటే వాళ్ళు ఎలా వింటారండి? నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఏముంది, అసలేం లేదు, రైట్? నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ 4.5 ఇయర్స్ ఆల్మోస్ట్ నేను నా తోటి వాళ్ళతో, నా క్లాస్మేట్స్తో నేను కలవలేదండి.
ఆల్మోస్ట్ నేను అవాయిడ్ చేశాను. ఎందుకంటే మైండ్ టెంప్ట్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తున్నారు, నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మైండ్ ఆ టైం మీకు జస్టేషన్ పీరియడ్. ఎందుకంటే కలిసేవాడిని కానీ వెరీ లిమిటెడ్ ఇంటరాక్షన్ అండి. ఎప్పుడైతే ఇంటరాక్షన్ సంపాదన మీదకి పోతుందో నేను నమస్తే పెట్టి వచ్చేసేవాడిని. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న ఫీల్డ్లో వాళ్ళు సంపాదిస్తున్నారు. సో దట్స్ అ వెరీ నార్మల్ థింగ్. బట్ నేను చదువుకున్న ఫీల్డ్లో లేను. నేను ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయింది కదా, సో నేను వాళ్ళు కలిసేవాడిని కాదు. నౌ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. రైట్, వాళ్ళు సంవత్సరం అంతా సంపాదించేది నాకు వారంలో వస్తుంది, అది వేరే విషయం. ఎందుకు? జెస్టేషన్ పీరియడ్ ని రెస్పెక్ట్ చేయాలి. ఎంత టైం పడుతుంది? ప్లీజ్ అండర్స్టాండ్, సక్సెస్ అనేది ఇన్స్టాంట్ గా రాదు. కాన్స్టాంట్ గా పని చేస్తేనే సక్సెస్ వస్తుంది. 4 రోజులు చేసి నాకు రాలేదే అని వదిలేస్తే, మీరు అలాంటి 4 రోజులు ఎన్ని చేసినా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకెప్పుడో నేను విన్న స్టోరీ ఒకటి గుర్తొస్తుంది. అంటే ఇన్స్టాంట్ అండ్ కాన్స్టాంట్ ఒకే దాని మీద ఫోకస్ చేయటం ఎంత అవసరం. 2 వ్యక్తులు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక గురువు దగ్గరికి వెళ్ళి అన్నారట, అయ్యా మాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, డబ్బులు కావాలి, రైట్, మీరు హెల్ప్ చేయండి, లేదా ఏదైనా ఒక మార్గం చూపియండి. ఆయన అన్నారు, నా దగ్గర డబ్బులు లేవు, నేను సన్యాసి, నా దగ్గర డబ్బులు ఏముంటాయిరా, మీరు పలానా చోటికి వెళ్ళండి అని ఒక అడ్రస్ చెప్పారు. చెప్పి అక్కడ ఒక 50 అడుగులు తవ్వండి, తవ్వితే బంగారం దొరుకుతుంది. ఆ బంగారాన్ని మీరు డబ్బులుగా కన్వర్ట్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి. ఆ అడ్రస్కి 2 వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత 2 తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఒకళ్ళకి బంగారం దొరికింది, ఒకళ్ళకి దొరకల. ఓకే. గురువు గారు అడిగారు, అదేంట్రా ఒకళ్ళకి దొరికింది దొరకను అని అడిగారు. ఎరా నువ్వు నేను చెప్పిన లొకేషన్కి వెళ్ళలేదా? నేను చెప్పిన మీరు చెప్పిన లొకేషన్కే వెళ్ళాను. మరి నేను 50 అడుగులు తవ్వమన్నా తవ్వలేదా? 50 అడుగులు తవ్వాను గురుగారు, కానీ నాకు బంగారం దొరకల. దొరికినవా అని అడిగారు. నువ్వెక్కడికి వెళ్ళావు? సేమ్ లొకేషన్కి వెళ్ళా. 50 అడుగులు తవ్వావా, ఎక్కువ తవ్వావా? 50 అడుగులే తవ్వా, అంతకంటే ఎక్కువ తవ్వలా. మరి నీకు బంగారం దొరికింది, వీడికి ఎందుకు దొరకలా? ఎందుకు దొరకలేదంటే, మొదటి వ్యక్తి, దొరకని వ్యక్తి 1 అడుగు, దాని తర్వాత ఇంకొక అడుగు, దాని తర్వాత ఇలా 1 అడుగు తవ్వాడు, దొరకలే, దాని పక్కన ఇంకొక అడుగు, దాని పక్కన. దొరికిన వ్యక్తి 50 అడుగులు ఒకే చోట కిందకు తవ్వాడు. అందుకే దొరికింది. సింగిల్ గోల్ ఫోకస్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, బంగారం దొరుకుతుంది. ఒక్క గోల్ మీద మీరు ఫోకస్ చేయండి. అందరికీ ఇక్కడ మీ ఫ్రెండ్స్తో ఆర్ మీ కాంపిటీటర్స్తో మీరు పోల్చుకున్నంత కాలం ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. నేను దాన్ని తప్పు పట్టట్లేదండి, రైట్. కానీ ప్లీజ్ అండర్స్టాండ్, దే ఆర్ ఆన్ ఎ డిఫరెంట్ ట్రాక్, యు ఆర్ ఆన్ ఎ డిఫరెంట్ ట్రాక్. ఆర్ మీరిద్దరూ సేమ్ ట్రాక్ లో ఉన్నారు, స్టిల్ యూ పీపుల్ ఆర్ 2 డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్. రిజల్ట్స్ వస్తాయి, వెయిట్ చేయండి. మన పని ఏంటి? పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టటమే కంటిన్యూస్ గా. ఇందాక నేను చెప్పినట్టు తేపకొకసారి విత్తనాన్ని తీసి ఇంకొక ఫీల్డ్లో పెడుతుంటే అది ఎంత మంచి విత్తనమైనా, దాంట్లో ఎంత శక్తి సామర్థ్యాలున్నా మొక్క రాదు, పెరగదు, మహావృక్షం అవ్వదు. అవును. వన్ థింగ్, సింగిల్ ఫోకస్. రెగ్యులర్గా నీళ్లు పోయాల్సిందే, రెగ్యులర్గా మెన్యూర్ వేయాల్సిందే. ఒక రోజు వేసి ఇంకొక రోజు వేయనంటే కుదరదు. చాలా క్లారిటీగా చెప్పారు కశ్యప్ గారు. ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. మీరు చెప్పినట్టు కన్సిస్టెన్సీ లేకపోవడం వల్లనే ఆ గోల్, ఆ రిజల్ట్ అనేది మనకు రాదు అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ సార్ చెప్పినట్టు కన్సిస్టెన్సీతో చేయండి, తప్పకుండా ఆ బంగారం అనేది మీకు దక్కుతుందనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ కశ్యప్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.